ఈ రోజు మా మమ్మీ నేను కారం కారంగా తినను మమ్మీ ఏదైనా చేసుకుందామా అని అడిగాను. మమ్మీ నీకు టమాటా పచ్చడి అంటే ఇష్టం కదా, కాబట్టి నీకు టమాటా రోటి పచ్చడి చేసి పెడతా, చూడు ఎలా ఉండేది టేస్ట్, చాలా బాగుంటుందని చెప్పింది. సరే మమ్మీ చెయ్యి, ఎలా చేయాలో మన వ్యూవర్స్ కూడా చూపించేద్దామని చెప్పేసి అడిగాను. సరే తీసుకొని నీకు ఎందుకు వీడియోస్ అంది. ఏం లేదండి, ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఆయిల్ అయితే మిగులుతుంది, అదే ఆయిల్ లో మనం టమాటాలు కూడా మగ్గబెట్టేసుకోవచ్చు. బాగా మగ్గిన తర్వాత ఇక మెయిన్ థింగ్ రోటి పచ్చడి అనమాట ఇది. సో రోట్లో మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా దంచుకోవాలి. దాని తర్వాత ఒక 4 రెబ్బల చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని దంచేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకొని అది కూడా బాగా దంచేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది అనగా కొంచెం సాల్ట్ వేసేసుకొని దంచేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం మగ్గబెట్టుకున్న టమాటా ఉంది కదా, టమాటా ప్యూరిని కూడా వేసేసుకొని బాగా దంచేసుకుంటే మన టమాటా కూడా మెత్తగా అయిపోతుంది. దానిలో మనం ముందు దంచుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని బాగా దంచేసుకోవాలి. అప్పుడైతే మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చడి వేసుకోండి. మన పచ్చడి రెడీ. ఈ షార్ట్ కనుక మీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.